నేనేం చేయాలరా బాబు? ఏం చేస్తావు నువ్వు అక్కడ? అది తిక్కన్న గారు తొంటరి పనులు చేస్తుంటే పాడు అంటున్నా. వాడు అక్కడ గోడ కాడుకొని నించుంటే ఎక్కడెవరే నీతో తొంటరి పనులు చేస్తుంది? గోడ కానుకుని నుంచున్నాడా? గోడ కానుకుని నుంచున్నాడా? సారీ సారీ బక్కన్న గారు. ఎక్కడున్నాడు తిక్కనాగాడు? అబ్బా అమ్మో, వీళ్ళు మూమెంట్ స్టార్ట్ చేసినట్టున్నారుగా. అయ్యా ఇదేం కర్మరా బాబు. రారా దిక్కన్నా, మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇక చూసుకో అక్క, గోడ మీద చేతులు పెట్టి ఒకడే ఊపుడు. సరోజా, లవ్ లెటర్ రాయగలవా? కష్టమే. ఈ సరోజాకి చాలా మంది ప్రేమికులు ఉన్నారు. ఎవరికని రాయను చెప్పు. ఒసేయ్, నాకు రాసి పెట్టగలవా అని అడుగుతున్నాను. నీకా? ఎవరు? మొన్నొచ్చిన అబ్బాయేనా? సరేదా. ఇదిగో. చెప్పు. మహారాజశ్రీ, ఉభయ కుశలోపరి, రాస్తుంది కారప్పుడి కాంతా కుమారి. ఒసే కాంతా, వినతి పత్రం ఏమన్నా రాస్తున్నావా? ఉభయో కుశలోపరి అంట. నీ మామ్ పర్రేం కాదు, ఇది లవ్ లెటరే. సారీ సారీ, మర్చిపోయా. రాసుకో రాసుకో. ప్రియమైన రాజాకి. ఇప్పుడు కరెక్ట్ మీటర్లోకి వచ్చావు. చెప్పు. జానీ జానీ ఎస్ పాపా, నీ మీద పీకల దాకా ప్రేమప్ప. జానీ జానీ ఎస్ పాప, కోతి చేతిలో కొబ్బరి చెప్ప. ఏందక్క ఇవి? సరోజా, సరోజా లోపల వెయిట్ చేసి ఉంటా, త్వరగా వచ్చేసేయి. ఏ అభి, నువ్వు సరోజను కలవడానికి వీల్లేదు. నీకేమైనా పాఠం కావాలంటే నేను నేర్పిస్తా. నాకు సరోజనే కావాలి. కుదరదు. ఒసే కాంతా, నాకు వాడితో డీల్ ఉంది, రానివ్వు. వాణ్ణి నేను తప్ప ఎవరు ముట్టుకోకూడదు. అమ్మా కుచు కుచు హోతా హే. నాకు నీ లవర్ మీద మోజేం లేదమ్మా. వాడికి శృంగార పాఠాలు చెప్తే నాకు డబ్బులు ఇస్తానన్నాడు. నీ కుచు కుచు హోతా హేతో నా కడుపు మీద కొట్టకు. అవేమో నేనే నేర్పించుకుంటా. నీ గాలి కూడా వాడి మీద పడకూడదు. ఒసేయ్, నేను చెప్పేది అర్థం కావట్లేదా నీకు? కావాలంటే నీ కళ్ళ ముందే వాడికి పాఠాలు చెప్తాను, అంతేకాని నా బేరం చెడగొట్టకు. నువ్వు టచ్ చేస్తేనే మొగాడికి పిచ్చెక్కుతుంది. అలాంటిది నేను ప్రేమించేవాడిని నిన్ను టచ్ చేయనిస్తానా? నువ్వు సరోజనే కావాలి. నేను నేర్పిస్తా నీకు. సరోజా, సరోజ గారు, సరోజా, సరోజా, ఒసేయ్ కాంతా, సరోజా, కాంతా. ఇది మాత్రం కమిషన్ల మీద కమిషన్లు దొబ్బుద్ది. మనల్ని మాత్రం సైడ్ బిజినెస్ కూడా చేసుకొనివట్లా. ఎంత దొబ్బిద్దక్క అది? ఏమో, ఎవరికి తెలుసు. సరోజ గారు, ఏరా స్టూడెంట్, మిగతా 4000 కూడా రెడీ చేసుకున్నావా? కాంతా మేడం ఉన్నారా? ఏరా, డబ్బుల గురించి దాంతోనే మాట్లాడతావా, మాతో మాట్లాడవా? అది కాంతా గారిని పిలవండి ప్లీజ్. మీ కాంతా లోపల వేరే వాడితో కుచు కుచు హోతా హే. అవునా? సరే, నేను తర్వాత వస్తాను.
మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడదామని వచ్చావు దాంతో? ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి ప్లీజ్. రత్తమ్మా, ఓయ్ వీడికి ఆ ఫోటో చూపించవే. మీతో పాటు ఉన్న ఫోటో ఎందుకు తీశారు? బ్యాచిలర్ బాయ్ ఇన్ బ్రోతల్ హౌస్ అని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో నిన్ను ట్యాగ్ చేసి నీ ఫోటోని పోస్ట్ చేస్తా. దెబ్బకి నీ ప్రొఫైల్లో ఉన్న నీ క్లాస్మేట్స్ మొత్తం చూస్తారు. ఏంటండి మీరు? ఆవిడే ఇంట్లో చూపిస్తానని బెదిరిస్తుంది, మీరేం క్లాస్లో చూపిస్తానని బెదిరిస్తారు. అది నిన్ను బెదిరించిందా? మగాడంటే మట్టిబొమ్మ అనుకుంటున్నారా? ఓ తెగ బెదిరిస్తున్నారు ఈ మధ్య మీ ఆడోళ్ళు. ఓయమ్మ, వీడు సౌండ్ పెంచుతున్నాడే. ఆ ఫోన్ ఇట్టి పోస్ట్ చేసేద్దాం. మేడం మేడం ప్లీజ్ మేడం, మా ఫ్యామిలీ మొత్తం ఫేస్బుక్లో ఉంది. రే లేరా లే. నిన్నేం బెదిరించిందో చెప్పు, అది నిన్నేం చేయకుండా నేను చూసుకుంటా. అది అక్క, ఆ రోజు కాంతా గారు నన్ను వెనక్కి లాగి అందరి దగ్గర 10,000 తీసుకుంటుంది, మీకేమో 5,000 అని చెప్తుంది. ఇంతే నాకు తెలుసు అక్క, నన్ను వదిలేండి అక్క, నేను వెళ్ళిపోతాను. $10,000 5,000 మనకు తెలియకుండా దొబ్బి 3,000 మెయింటెనెన్స్కి దొబ్బి మిగతా 2,000 మనకిస్తుందా? ఓ రత్తమ్మో, ఈ వయసులో ఆవేశపడి ఆయాసం తెచ్చుకుంటావా ఏంది? నువ్వు చెప్పవే సరోజా, ఏం చేద్దాం దాన్ని? మీ అందరికంటే నాకే నొప్పి ఎక్కువగా ఉందే. నలిగింది నేనేస్తా దానికి స్కెచ్. ఇవాల్టి నుంచి కొంపలో ఆపరేషన్ కాంతం మొదలు. ఏ సరోజా, ఆ ఎస్ఐ గాడు వచ్చాడు, రెడీ అవ్వు. ఏ సరోజా, నీకే చెప్తుంది, రెడీ అవ్వు. నా బేరం చెడగొట్టావు, అందుకే ఇవాల్టి నుంచి ఎవరితో ఫ్రీగా పడుకునేదే లేదు. ఒసేయ్, నాకే ఎదురు చెప్తావా నువ్వు? ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నీ అమ్మ, చెప్తానే నీ పని. నేను రెడీ అవ్వమని చెప్పలేదే, రెడీ అయి కూర్చుందేంటి? ఎస్ఐ గారు, ఏంటే కాంత కొత్త పిట్ట? అవును ఎస్ఐ గారు. మరి చెప్పలేదేందే? లోపలికి పంపు. అలాగే ఎస్ఐ గారు. ఏయ్, నువ్వు వేరే రూమ్కి వెళ్ళవే. ఏ, నాకు బదులు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి డ్యూటీ ఎక్కుతుందా? चका रे ना झुम चका चका धे रे ना झुम चका चका रे ना झुम चका धे रे ना. चका रे ना झुम चका धे रे ना झुम
చక్కా 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 రే నా ఝుమ్ చక్కా చక్కా ధేరే కొడతావా? మీరు కొట్టండిలే, ఎంతైనా గ్లూకోజ్ కావాల్సింది మీకే కదా. ఏ పిట్ట, డాన్స్ వేసుకుంటూ అంతాక్షరి ఆడదామా? అలాగే. అబ్బబ్బా గుర్రం 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 కావాలి గుర్రం నేను ఎక్కాలి కావాలి ఎలా ఉంది బాడీ? ఆహా, ఎలుక బంటికి ఎల్డర్ బదర్లా ఉన్నావు కదరా. ఎలా ఉంది నా బాడీ? ఇటు చూడు, ఈ కండ చూడు. చెప్పు. ప్యాబ్లో ఉస్కోబార్ అని ఓ పెద్ద బాక్సర్ ఉన్నాడు సార్. వాడి బాడీ కంటే మీ బాడీయే బాగుంది. పేపర్లో ఉస్కోబారా? వాడవడు? వచ్చాడులేండి, అమెజాన్ ఫారెస్ట్ నుంచి. అవునా? అయితే నువ్వు 121 అమ్మాయివి. 121 అమ్మాయినా? నా గ్రేట్ బాడీని చూసి ఫిదా అయిన అమ్మాయిలా కౌంట్ అది. పిజ్జా మినట పొట్టేసుకొని గ్రేట్ బాడీ అంట. ఇది గ్రేట్ బాడీ కాదురా, గేదె. ఏంటది? నీలో నువ్వు మాట్లాడుకుంటావు. అంతాశ్రీ మొదలెట్టు. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఊ అంటావా. వస్తావా వస్తావా, రమ్మన్న చోటకొస్తావా, నీకు కూడావా? మళ్ళీ వానా? వస్తావా వస్తావా, ఒక్కసారి వస్తావా, వస్తావా వస్తావా, వాటమైన తీస్తావా, కొడి 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 కోడి కూతుకొస్తావా, మళ్ళీ నీకు వా. మళ్ళీ వానా? వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలాగా ఉంది బాసు. సా స్వింగ్ జరా 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 సా. రాను రానంటుంది చిన్నదో చిన్నదో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్. మీరేంది అంత లోపలికి వచ్చేసారు? నువ్వేందే వీడియో తీసావు? ఇప్పటిదాకా మీ రాసలీలన్నీ చిత్రింపబడ్డాయి ఎస్ఐ గారు. మీ లీలలన్నీ చింతలు బస్తి చిట్టమ్మకి పంపించబడతాయి. వసేయ్, చిట్టమ్మ నా పెళ్ళామే, మీ దుంపలు తెగా. ఏంటి ఎస్ఐ గారు, నీ పెళ్ళం పేరు చెప్పగానే లీక్ అయిపోతుందా? ఈ వీడియో కానీ చూస్తే చింతల బస్సి మొత్తం తిప్పి తిప్పి చిత్త కొట్టుద్దే. అప్పుడేయండి బస్తీ మొత్తం డాన్సులు. వసేయ్ ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? బ్రోతల్ కేసులో మా కాంతాన్ని బొక్కలో వేయాలి. అది పోయాక ఈ కొంప నా హ్యాండ్ ఓవర్ లోకి రావాలి. మేము ఎంత ఇస్తే అంత కమిషన్ తీసుకొని దొబ్బేయాలి నువ్వు. ఫైనల్ గా పైసలు ఇచ్చి పక్కెక్కాలి నువ్వు. నీ అమ్మ దండపాలెం బ్యాచ్ అంతా ఈ కొంపల్లే ఉన్నారు కదే. సుబ్బులు, ఎస్సీ గారి శృంగార లీలలు అనే చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ని చిట్టమ్మకు వాట్సాప్ పంపవే, రివ్యూ తెలుసుకుందాం. ఓకే. ఆ ఫోన్ కింద పెట్టు. నువ్వు చెప్పిన అన్ని నాకు ఓకే. ఆ వీడియో జాగ్రత్త. మా దగ్గర భద్రంగా ఉంటది కానీ ముందెళ్ళి కాంతాన్ని అరెస్ట్ చేసే పనిలో ఉండు. అలాగే. వసే 5 నిమిషాలు విని నాకు వదిలేళ్ళండి. అలాగే పదండి. నా కొడక చచ్చోరా, నా కొడక నన్ను
ఎందుకు కొడుతున్నావు? అబ్బా, 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 ఎందుకు? అబ్బా, ఆపి, కొట్టకి, ఆపి, కొట్టకి, ఆపు. అబ్బా. జరుగు పంది నా కొడక. అమ్మా నా కొడక అంతాక్షరి ఆడిపిస్తావరా నా చేత? సారీనే, తప్పైపోయింది. బన్నీ ఇప్పి నీ బాడీ ఎలా ఉందని అడుగుతావా? ఇప్పుడు చెప్పనారా నీ బాడీ ఎలా ఉందో? గేదె ముడ్డు అంత ఉంటదిరా నీ పొట్ట. ఆ పొట్టేసుకొని హౌ ఇస్ మై బాడీ అంటావా? ఏరా నీ బాడీ చూసి 120 మంది అమ్మాయిలు గ్రేట్ బాడీ అన్నారా? రోజు కళ్ళు అంటారు. కల్లో అంటే నిజంగానే అన్నారంటావారా కాకినా బట్ట? వసై నేను ఈ ఏరియా ఎస్ఐనే. అది ఈ కొంపలో కకృతి పడినప్పుడు ఉండాలిరా. అయినా నీ లీలలన్నీ మా అందరి ఫోన్లో ఉన్నాయి. వద్దు ప్లీజే. అరే నా ఫేస్ ఎట్లా ఉంటది మేడం అని అడుగురా. వద్దులే మేడం, మీరు ఏదో ఒకటి అంటారు. ఫోన్ ఏది? అడుగుతా మేడం, నా ఫేస్ ఎలా ఉంటుంది మేడం? పంది పిర్రల్లా ఉంటది. అరే ఇప్పుడు నా చర్మం ఎలా ఉంది మేడం అని అడుగురా. వదిలే. 7799. వద్దు, నా చర్మం ఎలా ఉంటుంది మేడం? గేదె ఎంత పేడేస్తదే ఎప్పుడన్నా చూసావారా? రౌండ్ ఉంటుంది. అచ్చం అలానే ఉంటది నీ చర్మం. థ్యాంక్ యూ మేడం. ఇక నేను వెళ్ళొచ్చా? పో. బాంచాను మేడం. నా బట్ట కరీనా బట్ట. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి? స్టేషన్ కు. నిన్ను అరెస్ట్ చేశా. అరెస్టా? చాలా పెద్ద తప్పు చేసావే. చాలా మంచి పని చేశానే, కాకపోతే ఆలస్యమైంది. దొంగ ముండ. నువ్వే దొంగముండవి. నన్ను నల్లిని నలిపినట్టు ఎవడితో పడితే వాడితో నన్ను నలిపించి ఎన్ని డబ్బులు నొక్కావే. ఇప్పుడేంటే ఈ కొంపని నువ్వు అధికారంలోకి తీసుకుందామనా? ఏ డౌట్ ఏమైనా ఉందా నీకు? ఈ మహానగరంలో బ్రోతల్ హౌస్ నడపడం ఎంత కష్టమో ముందు నీకే తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ నిన్ను మాత్రం అస్సలు ఫాలో అవ్వను. ప్రతి రూపాయి సమానంగా పంచుతాను. ఇక్కడ మా అందరినీ మోసం చేసి బాగా అలసిపోయావు. ఇప్పుడు జైలుకెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. బయటికి రాలేనని అనుకుంటున్నావా? ఎలా రావాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలా రాకుండా ఉంటావో కూడా నాకు బాగా తెలుసు. ఆల్రెడీ గట్టి స్క్వెచ్చే వేసి పెట్టాను. ఏం చెప్పి ఎస్ఐ గారిని నా మీదకి ఉసిగొల్పావే? చెప్తారు మరి. వెళ్ళి వాణ్ణి అడుగు, చెప్తాడో లేదో చూద్దాం. ఏమేసే గారు, మేడం మీతో ఏం చెప్పి దీని మీదకి ఉసగొల్పానో చెప్పాలంట మరి. దీంతో మాట్లాడండి మేడం. వదలండి ఎస్ఐ గారు, నడు. వదిలేయండి. అరే నడు. వదలండి. నడు. అరే